హీరో కిరణ్ అబోవర్ నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన 2 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట జిగితారా రిలీజ్ను గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ పేరిట నిర్వహించారు మేకర్స్. ఆ ఈవెంట్ను మనము చూద్దామా? మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈ సాంగ్ 30th మినిట్లో వస్తుంది. ఈ సాంగ్కి ముందు కిరణ్ అన్న పెర్ఫార్మెన్స్ మెస్మరైజింగ్గా ఉంటుంది. మీ అందరూ థియేటర్లో ఖచ్చితంగా షాక్ అవుతారని కాదు, ఇంప్రెస్ అవుతారు. అద్దరిపోద్దు పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్ ముందు వచ్చే లీడ్ సీన్లో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ నా నివి గౌరీని తప్ప ఈ నివి క్యారెక్టర్లో అసలు ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేదు. 20 days షూట్ తర్వాత నుంచి అసలు వేరే వాళ్ళు ఎవరు కూడా మైండ్లో లేరు అసలు. నివి అండ్ స్టీవెన్ ఇద్దరు కాన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో, ఒక 8-9 సీన్స్ ఉంటాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అది ఖచ్చితంగా యాజ్ అ డైరెక్టర్గా నేను ప్రామిస్ చేస్తున్నా, అట్లీస్ట్ ఒక 5 years వరకు ఆ కాన్వర్జేషన్స్ అందరు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ పక్కన కూర్చొని మాట్లాడుకుంటే యూ విల్ ఫీల్ యువర్ ప్రెజెన్స్ దేర్. అది మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నా. ఒక మంచి సీన్ చేసి ఒక మంచి షూటింగ్ డే తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే ఆ వచ్చే నిద్ర సుఖమే వేరు. ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా పాటలు పడతాం, ఫిజికలీ మెంటలీ చాలా డ్రైనింగ్గా ఉండొచ్చు. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు అరే మేమంతా కలిసి ఈరోజు ఒక బ్యూటిఫుల్ సీన్ చేసాము, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అక్కడక్కడ మమ్మల్ని మేము ఎడిట్లో చూసుకోవడము, మానిటర్లో చూసుకున్నప్పుడు మేము చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. అండ్ ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ అయిపోతుంది, రికార్డింగ్ అయిపోతుంది, సినిమా ఒక ఎండ్కి వచ్చింది. సో ఈ ఫైనల్ ప్రోడక్ట్ని మీ అందరి మధ్యలో థియేటర్లో మీతో పాటు కూర్చొని చూడడానికి మేము కూడా చాలా రెడీగా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్గా యూజువలీ మాట్లాడను, కానీ ఈ సినిమా మేము ఖచ్చితంగా కొడుతున్నాము. అదైతే ఆ నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది. మేము వింటూ పెరిగిన సంగీతం, తింటూ పెరిగిన సంగీతం, మమ్మల్ని నడిపించే సంగీతం, మెలోడీ బ్రహ్మ, మెలోడీ విష్ణు, మెలోడీ ఈశ్వర. ఎవరు ఉన్నారంటే ఇండస్ట్రీలో ఒక మణి శర్మ గారికి. ఎందుకంటే ఆయన టాప్ హీరోకి ఎంత సంగీతం ఇస్తారో, ఒక నూతన అప్కమింగ్ హీరోకి, ఒక డెబ్యూట్ హీరోకి, ఒక లేడీ ఓరియంటెడ్ హీరోకి, సినిమాకి ఏది ఇది ఆయనకి భాషా భేదాలు ఉండవు. సంగీతంలో ఫస్ట్ సాహిత్యం ప్రతి పదంలో చక్కగా వినిపించి ఇదిరా మన లిరిక్ అనేలాగా చేసే బ్రహ్మ ఎవరన్నా ఉన్నారంటే మెలోడీ బ్రహ్మ గారే. ఆయన కథ వినగానే ఒప్పుకున్నారు, ఇంకా అదృష్టం. అంటే రవీణ ఈ సినిమాలో ఏమో మా ఇద్దరికి ముందు పరిచయం లేదు, కథ చెప్పాడు, కథ అంతా అయిపోయింది, షూటింగ్ అంతా చేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఆయన రైటింగ్ రాసి కొన్ని సీన్ పేపర్ నాకు ఇచ్చినప్పుడు అరే ఏంట్రా ఈయన నా లైఫ్ చూసాడా, నా పక్క నుండి కొన్ని సీన్స్ ఏమైనా చూసాడా దగ్గర, ఇలా రాసేసాడు ఏంటి అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను రవీణ రైటింగ్ కి. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసిన జిగితారా సాంగ్ కి గుర్తుపెట్టుకోండి, July 24th 30th minute ఆఫ్ ద ఫిలిం జిగితారా సాంగ్ లీడ్ ఉంటది. మీ అందరికి గూస్ బంప్స్ వస్తాయి, అయితే గూస్ బంప్స్ వస్తాయి, లేకపోతే కళ్ళల్లో నీళ్లు గారుతుంటాయి. నా గ్యారెంటీ అది గుర్తుపెట్టుకోండి. 30th minute ఆఫ్ ద ఫిలిం జిగితారా లీడ్ అదిరిపోతుంది. అలాంటి కాన్వర్జేషన్స్ చాలా బాగా రాశారు. ఇందాక రవీణ్ అన్నట్టు చెన్నై లవ్ స్టోరీలో కాన్వర్జేషన్స్ ఆయన 5 సంవత్సరాలు అన్నాడు, కానీ నాకు ఇంకా చాలా సంవత్సరాలు గుర్తుండిపోతాయని నా ఫీలింగ్. అంత ఈజీ కాదు ఇద్దరి మధ్యన కూర్చోబెట్టి కాన్వర్జేషన్స్ రాసి మెట్టించడం అన్నది. థ్యాంక్ యూ రవీణ, అంత మంచిగా రాసినందుకు.